మేడారం జాతర పరిసమాప్తమైంది. గద్దెల నుంచి వనంలోకి వెళ్లిపోయారు తల్లులు. ప్రత్యేక పూజలు చేసిన కోయ పూజారులు సమ్మక్కను కుంకుమ భరణి రూపంలో చిలకల గుట్టకు తరలించారు. భక్తులందరినీ అనుగ్రహించిన అమ్మ తల్లులు జనాన్ని వీడి వనంలోకి వెళ్లిపోయారు. ఈ పరిసమాప్త ఘట్టంతో మేడారం పులకించిపోయింది. ఇక మళ్లీ 2 ఏళ్లకు వస్తామంటూ భక్తులు వెనుదిరుగుతూ సల్లంగా కాపాడమ్మా అంటూ మొక్కుకున్నారు. మేడారం గద్దెపై కొలువై 3 రోజులుగా పూజలు అందుకున్న సమ్మక్క తల్లిని భక్తుల జయ జయధ్వానాల నడుమ పూజారులు వనప్రవేశం చేయించారు. నిన్న సాయంత్రం నిర్వహించిన ఈ వేడుక ఆద్యంతం ఉద్వేగభరితంగా సాగింది. అమ్మవారిని సాగనంపే క్రతువులో గిరిజన సంప్రదాయ సంగీత వాయిద్యాల చప్పుళ్లు, కొమ్ముబూర శబ్దాలకు భక్తులు నృత్యాలు చేస్తుండగా శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. మిగతా గద్దెలపై కొలువై పూజలందుకున్న సారాలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను సైతం ఆయా గొట్ల పూజారులు తమ ప్రాంతంలోని గుళ్లకు తీసుకువెళ్లారు. సమ్మక్కను బయటకు తీసుకొచ్చిన సందర్భంలో భక్తులంతా సమ్మక్క తల్లికి జై, అందరినీ సల్లంగా చూడమ్మా అని వేడుకుంటూ భక్తి పార్వశ్యంతో ఓలలాడారు.